ఇరాన్లో ఏదో జరుగుతోంది. మొన్న మధ్యన సంఘర్షణలు, ఆ పైన ఉద్యమకారుల్ని కాల్చివేత, ఉరి తీయడం లాంటి సంఘటనలని ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్ మీద దాడి, హమాస్, హెజ్బుల్లా, హౌతీ తీవ్రవాదుల చేత ఇజ్రాయెల్ని నాశనం చేయించడానికి కుట్ర పనటం, ఇరాక్, సిరియాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సుల ద్వారా అరాచకం చేయడం, ఇదంతా జరుగుతున్నటువంటి వేళ ఏదైతే అజర్బైజాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి అజర్బైజాన్ దగ్గరికి ఒక ప్రాజెక్టు శంకుస్థాపన కోసం వెళ్ళినటువంటి అధ్యక్షుడు వెనక్కి తిరిగి వస్తూ పోయినటువంటి నేపథ్యంలో చచ్చిపోయాడని ధృవీకరించింది. అయితే అది జరిగిన కొద్దిసేపటికే ఓ పక్కన ఆ మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉండగానే ఇరానియన్ పోలీస్ చీఫ్ తాజాగా కాల్పులకు గురయ్యారు. 7 బుల్లెట్లతో టెహ్రాన్లో అతన్ని కాల్చి చంపారు. దీంతో సంచలనం అవుతుంది. వీడే ఉరితీసింది, కాల్చి చంపింది, నడి రోడ్డు మీదన నోట్లో తుపాకులు పెట్టి కాల్చి చంపిన వెధవని ఇప్పుడు ఎవరో కాల్చి చంపారు.